ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. సంపూర్ణ సువార్త అను అంశమునకు సంబంధించి 2వ ఎపిసోడ్ యేసు స్వస్థపరచును. యేసు స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, మన దేవునికి స్వస్థపరిచే దేవుడు అనే పేరు ఉంది. ఈ విషయం నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనములో వ్రాయబడి ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హీబ్రూ భాషలో యెహోవా రాఫా అని అంటారు. ప్రియదేవుని బిడ్డలారా, స్వస్థపరిచే దేవుడు యేసు ప్రభువుగా ప్రత్యక్షపరచబడతాడని పాత నిబంధనలోనే ప్రవచించబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ స్వస్థపరిచే దేవుడు యేసు ప్రభువుగా ప్రత్యక్షపరచబడతాడని క్రీస్తుకు 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పించాడు. ఈ ప్రవచనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో నెరవేర్చబడింది. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనములు. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యెషయా ప్రవక్త ఆయన గాయపరచబడతాడు, సిలువలో నలగొట్టబడతాడు, మన రోగాల నిమిత్తమని ఏ విధంగా ప్రవచించాడో ఆ ప్రవచనం ఇందాక మనం చెప్పబడిన మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాల్లో నెరవేరింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ప్రవచనాల వాక్యాల ప్రకారం ప్రభువారు తను జీవించిన కాలంలో పరిచర్య చేశాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రకారం యేసు ప్రభు పరిచర్య చేశారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనము నుండి 24వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరిచాడు. ఆయన జీవించిన కాలంలో ప్రజల యొద్దకు వెళ్ళాడు, గ్రామాలు పట్టణాలు సంచరించారు, అన్ని రోగాల్ని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, పరమ వైద్యుడు యేసు ప్రభు. అర్థమవుతుందా? పరమ వైద్యుడు అంటే యేసు ప్రభు స్వస్థతలు చేశాడు. ఈ రోజుల్లో చాలామంది బోధకులు యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు అంటే నమ్మట్లే. సగం సువార్త చెప్తున్నారు జనాలకి. పాపాలు క్షమిస్తాడు, రోగాలు బాగు చేస్తాడంటే నమ్మట్లే. రోగాల కొరకు ఆసుపత్రులు ఆశ్రయించాలి, మందులు ఆశ్రయించాలి కాదని నేను అంట్లా. స్వస్థత 2 విధాలండి: సహజ స్వస్థత, అసహజ స్వస్థత. సహజ స్వస్థత మందులు, వైద్యులు, ఇది కూడా దేవుడే ఇచ్చేదే. కొన్నిసార్లు మందులు వైద్యుల ద్వారా బాగుపడవు. అప్పుడు అసహజ స్వస్థత అద్భుతం చేస్తాడు.
నువ్వు కనుక ప్రతి చిన్నదానికి ప్రభు మీద ఆధారపడితే సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు. ఆయన కరుణామయుడు. మత్తయి సువార్త 14 ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఆయన కనికరం రోగుల్ని స్వస్థపరిచింది. ఆయన కనికరం కలిగిన దేవుడు. యోహాను సువార్త 1 ఏమని రాయబడి ఉంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడు, కనికరము కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన జీవించిన కాలంలో స్వస్థత పరిచర్య, సువార్త పరిచర్యతో పాటు స్వస్థత పరిచర్య చేశాడు ప్రభునందు. దేవుని బిడ్డలారా, లోకాస్వార్త 9:11 జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. చూసారా, సువార్త చెప్పాడు, స్వస్థతలో చేశాడు. నువ్వేం చేస్తున్నావు? సువార్త వరకే పరిమితం అవుతున్నావు. స్వస్థత మీద కూడా దృష్టి పెట్టాలి. అవునా? ఇంకేం చేశాడు యేసు ప్రభు ఆయన జీవించిన కాలంలో? అపోస్తల కార్యముల గ్రంథం 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అనే అపోస్తల కార్యంలో 10:38 వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన శిలువ మీద మరణించింది ఎందుకో తెలుసా? మనల్ని స్వస్థపరచడానికి. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నొందుతారు అనలా, నొందితిరి. శిలువలో ఆయన పొందిన గాయముల వల్ల మనకు స్వస్థత వచ్చేసింది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ వినినటువంటి మనం ఆయన స్వస్థపరిచే దేవుడు అన్న విషయం అర్థమవుతుంది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే సంఘములో స్వస్థత కొనసాగించుకోమని చెప్పాడు. సంఘాల్లో ఈ స్వస్థతను ఒక సంస్కారంగా చేశాడు ప్రభు. అందుకని ఈ స్వస్థత కార్యక్రమాన్ని సంస్కారంగా చేశాడు దేవుడు. ఆర్సిఎం వాళ్ళు సాక్రమెంట్లో దీన్ని కూడా, స్వస్థతను కూడా ఒక సంస్కారం, అవస్థాభ్యంగము అంటారు. వ్యాధిగ్రస్తుల అభ్యంగనము. అది 7 దివ్య సంస్కారాలు అదొకటి అన్నమాట. అందుకనే యాకోబు పత్రిక 5:14-15 ఈ విధంగా రాయబడి ఉంది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును.
ప్రభు అతన్ని లేపును. ఇదే ఈ వాక్యం ఆధారంగానే వ్యాధిగ్రస్తుల అభ్యంగనము, అవస్థభ్యంగనము అనే దాన్ని కథోలిక సంఘంలో ఒక సాక్రమెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఇక్కడ సంఘ పెద్దలంటే అభిషేకం పొందిన దైవజనులు అని అర్థం. సంఘం పెద్దలంటే సంఘాల్లో ఉన్న కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాదు, ఆర్డైన్డ్ ప్రీస్టులు అన్నమాట, అభిషేకం పొందిన దైవజనులు. ఇది మంచి సంస్కారం. ఎందుకంటే యేసు ప్రభు ఏకరీతిగా ఉన్న దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండు. యేసు ప్రభు మారని దేవుడు. 2000 సంవత్సరాల క్రితం అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు. 2000 సంవత్సరాల క్రితం స్వస్థతలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా స్వస్థతలో చేస్తాడు. సంపూర్ణ సువార్తలో రెండవ విషయం, యేసు స్వస్థపరచును. అటువంటి స్వస్థత కృప ప్రభు మనందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. నాయనా మీకు వందనాలు. సంపూర్ణ సువార్తలో రెండవ విషయం, యేసు స్వస్థపరచునన్న అంశాన్ని గురించి మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఈ విషయం ప్రకారం స్వస్థపరిచే దేవుడిగా, పరమవైద్యుడిగా మిమ్మల్ని అంగీకరించి మీ కృప పొందే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.